శ్రీమాత్రే నమః. దుర్గమ్మ 2939 ఛానల్కి స్వాగతం. మార్గశిర లక్ష్మీవారం వ్రతకథ. మార్గశిర మాసం విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి ఈ మాసంలో చేసే లక్ష్మీ పూజకు ఎంతో విశేషమైన ఫలితం మనకు లభిస్తుంది. మార్గశిర లక్ష్మీవార వ్రత కథ వినడం లేదా చదవడం చేయాలి. ఈ పూజను ప్రతి గురువారం చేయడం వలన సకల శుభాలు కలుగుతాయని మన పురాణాలు మరియు శాస్త్రాలు పండితులు చెబుతున్నారు. పూర్వకాలంలో కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అను ఒక కూతురు కలదు. ఆమెకి చిన్నతనమున తల్లి చనిపోయినందున తండ్రి మరొక వివాహం చేసుకున్నారు. సవతి తల్లి పిల్లలను ఎత్తుకోమని చెప్పుచు కొంచెం బెల్లం ముక్క ఇచ్చేది. ఆ సుశీల సవతి తల్లి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడు పూలతో ఆకులతోనే పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం ముక్క నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకునేది సుశీల. ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహం అయ్యింది. అత్తగారింటికి పోవుచు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకువెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు. ఈమె ఇంట అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు. పుట్టింటి వారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలిసిన తర్వాత సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి, నాయనా మీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బులు తీసుకురమ్మని చెప్పి పంపించెను. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు. దరిద్రమును తెలుసుకున్న సుశీల ఒక కర్రను దులిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. చిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు. ఆ కర్ర ఎవరో తీసుకువెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావు అని అడగగా ఏమీ తేలేదు అని చెప్పాను. మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తర్వాత సుశీల తమ్ముని పరిస్థితి అడిగి తెలుసుకున్నది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకువెళ్ళి తండ్రికి ఇవ్వమని చెప్పాను. సరే అని తీసుకువెళ్ళి మార్గమధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టున చెప్పుల మూట పెట్టి నీరు త్రాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకుపోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు. తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలా ఎందుకు ప్రాప్తించిందో అనుకునెను. అలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పాను. అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్లే ఉందని చెప్పాను. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తులచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకు వస్తుండగా సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకొని వెళ్ళిపోయెను. ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి పండు వెతకగా పండు లేదు. ఏమి చేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏమి తెచ్చితివి అని అడగగా జరిగినది చెప్పెను. తల్లి విచారించింది. కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరకు వెళ్ళెను. తల్లిని చూసి సుశీల వారి దరిద్రము తెలుసుకుని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచినది. అమ్మ, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, నోటిలో ఏమి వేసుకోకు, మనం వ్రతం చేసుకుందాం అని చెప్పాను. ఆమె కూడా అలాగే, నేనేమైనా చిన్నదాననా, ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్ది అన్నం పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకున్నది. కూతురు వచ్చి అమ్మా స్నానం చెయ్యి, మనం వ్రతం చేసుకుందాం అంది. అప్పుడు జరిగినది తల్లి చెప్పినది. ఆ వారం కూతురు మాత్రమే చేసుకున్నది. రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది. అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తానును రాసుకున్నది. ఆ వారం కూడా వ్రతం చెయ్య వీలు కాలేదు. మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పినది. పిల్లలకు తల దువ్వుతూ ఆమె తల దువ్వుకొని వ్రతం చేయలేకపోయినది. కూతురు మాత్రమే చేసుకున్నది. నాలుగో వారం ఈసారి అయినా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఏ పని చెయ్యకుండా ఉండడానికి ఒక గోతులో కూర్చోబెట్టింది. పని అయిన తర్వాత అమ్మను తీసుకువచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందాం అని పిలవగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు. నేను తోచక అది తిన్నా అని చెప్పింది.
అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకుని 5వ వారం మార్గశిర లక్ష్మీవారం వ్రతం ఆఖరి వారం. అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకుని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది. పూర్ణ కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది. కాని మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయినది. ఏమి అమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని అడగగా, నీ చిన్నతనంలో నువ్వు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపితో కొట్టింది అందుకే అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించి మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యం అయినది మహాలక్ష్మి. సరే అని మొదటి వారం పులగం, 2వ వారం అట్లు తిమ్మనం, 3వ వారం అప్పాలు పరమన్నం, 4వ వారం చిత్రాన్నం గారెలు, పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణ కుడుములు వడ్డించి తల్లిచే నోము నోయించింది. అక్షింతలను తల మీద వేసుకున్నారు. అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అత్యమందున విష్ణులోకముకు వెళ్ళెను. శ్రీమాత్రే నమః.